శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతి నమః. ఇప్పుడు మనకు ఉగాది రాబోతుంది. విశ్వావసునామ సంవత్సరాలకి విశ్వావసునామ సంవత్సరం అంటే ఏంటి అనే అర్థం తెలుసుకుందాం. విశ్వావసు అంటే సమృద్ధి, సువృష్టి, ప్రపంచానికి విశ్వశాంతి ఇచ్చేటువంటిది ఈ యొక్క విశ్వావసు అని చెప్పి దాని అర్థం. సరే, ఈ యొక్క విశ్వావసు అనేటువంటి ఒక నామధేయాన్ని మనం విన్నాం. ఇప్పుడు ఇలాగ 60 సంవత్సరాల పేర్లు మనకు తెలుగు సంవత్సరాదిగా 60 పేర్లు ఉంటాయి. సరే, ఇక్కడ 60 పేర్లు ఏవైతే ఉన్నాయో, ఇక 60 నామధేయాలు ఏవైతే ఉన్నాయో, ఇక నామధేయాలు ఎలా వచ్చాయి అనేది అసలు ముందుగా మనం తెలుసుకోవాలి. పూర్వ వృత్తాంతం ప్రకారంగా ఒకానొక సమయంలో వైకుంఠానికి నారద మహాముని విచ్చేస్తారు. నారద మహాముని వైకుంఠానికి రాగానే శ్రీ మహావిష్ణువు సమేతంగా లక్ష్మీదేవి కూడా అక్కడ కూర్చొని ఉంటారు. లక్ష్మీదేవి అక్కడ కూర్చున్నటువంటి లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క పాదాలని సుతిమెత్తనైనటువంటి తన వేళ్లతో నొక్కుతూ స్వామివారిని సేవిస్తూ ఉంటారు. అక్కడ నారద మహాముని ఎప్పుడైతే రావటం జరుగుతుందో లక్ష్మీదేవి అక్కడి నుంచి లేచి లోపలికి వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. అంతటా మన యొక్క నారద మహాముని ఏమని అంటారంటే, స్వామి నేను నమస్కారం చేసిన తర్వాత, స్వామి నేనేమో ఆజన్మ బ్రహ్మచారిని, నేను ఎటువంటి స్త్రీని ఎటువంటి మనస్సులో తప్పుడు ఆలోచనతో చూసేటువంటి మనిషిని కాదు, మరియు అదేవిధంగా నాకు తల్లి సమానరాలైనటువంటి లక్ష్మీదేవి, మరి నన్ను చూసి అమ్మవారు లేచిపోవడం ఏంటి అని అడుగుతారు. అప్పుడు స్వామివారు యోగమా యొక్క శక్తిని చూపించాలని చెప్పి ఆలోచిస్తారన్నమాట. అంటే ఈ యొక్క సృష్టిలో మనం ప్రతి ఒక్క విషయానికి యోగమాయలో బంధింపబడుతూ ఉంటాం. అంటే మనకు ఒక విషయం మీద కోరిక అనేది, అంటే కామం, వాంఛ, మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి ఆ కోరికలు కలగటానికి ఆ కోరికల చుట్టూనే మనం తిరుగుతూ మన యొక్క జీవితాన్ని బంధింపబడుతూ ఉంటాం. ఆ యొక్క విషయాన్ని పూర్తిగా ఈ యొక్క నిష్ఠాగరిష్ఠుడు ఆజన్మ బ్రహ్మచారి అయినటువంటి నారదుడికి చెప్పాలని చెప్పి, శృతిమెత్తంగా చెప్పాలని చెప్పి నారాయణుడు ఏం చేస్తారంటే తన యొక్క గరుడ వాహనం మీద నారాయణుడు నారదుడిని కూడా తీసుకొని భూమండలానికి విచ్చేస్తారు. భూమండలానికి విచ్చేసిన తర్వాత అక్కడ ఒక సుందరమైనటువంటి ఒక ఉద్యానవనంలో తీసుకువెళ్ళి అక్కడ వేయించేసి అక్కడ స్వామివారు ఏం చెప్తారంటే, ఇక్కడ ఆ యొక్క రమణీయంగా ఉన్నటువంటి ఆ యొక్క ఉద్యానవనంలో ఎంతో తామర పూలతోనూ అలంకరించినటువంటి ఒక మంచి కొలను ఉంటుంది, అంటే సరస్సు ఉంటుంది. ఆ యొక్క సరస్సు దగ్గరికి తీసుకువెళ్తారు స్వామివారు. నారదుడిని తీసుకువెళ్తారు నారాయణుడు. తీసుకువెళ్ళిన తర్వాత ఆ యొక్క సరస్సులో ఈ యొక్క నారాయణుడు నారదుడిని స్నానం చేయమని చెప్తారన్నమాట. ఒకసారిగా ఆ యొక్క సరస్సులో ఈ యొక్క నారదుడు స్నానం చేసిన తర్వాత తన యొక్క రూపం మొత్తం పురుష రూపం మొత్తం స్త్రీ రూపంలాగా ఒక యవ్వనమైనటువంటి స్త్రీ, అందమైనటువంటి ఒక స్త్రీతో ఉన్నటువంటి ఒక రూపాన్ని పొందడం జరుగుతుంది. మరి అదేవిధంగా పూర్వజన్మ ఉన్నటువంటి తన యొక్క ఏవైతే నారదుడిగా ఉన్నటువంటి తన యొక్క మరుపు, అంటే తన యొక్క పూర్వజన్మ వృత్తాంతం అంతా పూర్తిగా మర్చిపోతాడు. మర్చిపోయిన తర్వాత అక్కడికే అదే సమయానికి ఆ దేశపు మహారాజు గారు అక్కడికి విచ్చేయడం జరుగుతుంది అన్నమాట. అటువైపు వెళ్తూ వచ్చి ఈ యొక్క అందమైనటువంటి కన్యని చూసి, అంటే నారదుడు స్త్రీ రూపంలో ఉన్నాడు, ఆ యొక్క కన్యను చూసేసి తన యొక్క ఇష్టతను, దాన్ని వివాహం చేసుకుంటాను అని చెప్పి తన యొక్క ఇష్టతను అక్కడ వ్యక్తపరిచి తన యొక్క రాజ్యానికి తీసుకువెళ్ళి పట్టమహిషిగా తనని అక్కడ తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకొని రాజ్యాన్ని సుపరిపాలనగా పాలిస్తూ ఉంటారు. కొంతకాలానికి వారిద్దరూ ఆది దంపతుల్లాగా వారికి సంతానం కలగటం మొదలవుతుంది. వారికి ఆ యొక్క సంతానం 60 మంది సంతానం కలుగుతారు అన్నమాట. ఆ యొక్క 60 మంది సంతానం కలిగిన తర్వాత ఈ యొక్క పక్క రాజ్యపులో ఉన్నటువంటి ఒక రాజుగారు ఈ యొక్క రాజ్యాన్ని మీదకి దండెత్తడం మొదలు పెడతారు. ఆ యొక్క విషయాన్ని తెలుసుకున్నటువంటి ఆ యొక్క రాజుగారు, అంటే ఆ రాజుగారు ఆల్రెడీ ఆ యొక్క వయసు అనేది వృద్ధాప్యంలోకి రావడం జరుగుతుంది. ఈ 60 మంది కుమారులు మరియు అదేవిధంగా రాజ్యంలో ఉన్నటువంటి మిగతా రక్షకులు ఎవరైతే సైన్యం ఉంటారో వారందరూ వెళ్ళి అక్కడ యుద్ధం చేయటం జరుగుతుంది. యుద్ధం చేసిన తర్వాత అక్కడ వయోవృద్ధుడైనటువంటి నారదుడు, అంటే స్త్రీ రూపంలో ఉన్నటువంటి నారదుడు మరియు తన యొక్క భర్త
మరియు అదేవిధంగా వచ్చేటప్పటికి అక్కడ మిగతా ఉన్నటువంటి వారు ఆ యొక్క పుత్రులు అందరూ గతిస్తూ ఉంటారు. గతిస్తూ ఉన్నప్పుడు గతంలో ఈ యొక్క నారదుడు ఏదైతే ఏమని చెప్తారో అంటే, నాకు ఈ యొక్క మాయామోహం మరియు అదేవిధంగా స్త్రీ యొక్క మాయామోహం మరియు అదేవిధంగా కామ వాంఛ హర్షడ్వర్గ వర్గాలు నన్నేం చేయలేవు అని చెప్పినటువంటి నారదుడు ఆ యొక్క నారదుడే అక్కడ పిల్లలు మరణిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క బాధలు అంటే మానసికమైనటువంటి బాధలు ఏర్పడుతూ ఆ యొక్క అమ్మవారి యొక్క మాయలో చిక్కుకొని పోయి ఉంటారు. అంటే జగన్మాయ అంటే అమ్మవారు యొక్క సృష్టిలో మాయా రూపంలో మనల్ని అందరినీ బంధిస్తూ ఉంటారు. ఆ యొక్క జగన్మాయ యొక్క రూపంలో బంధింపబడినటువంటి ఈ యొక్క నారదుడు ఎవరైతే స్త్రీ రూపంలో ఉన్నాడో అక్కడ నారాయణుడు ఒక బ్రాహ్మణుడిలాగా ప్రత్యక్షమై తన యొక్క పూర్వజన్మ వృత్తాంతాన్ని తెలియజేసి మళ్ళీ ఆ యొక్క సరస్సు దగ్గరికి తీసుకొని వస్తాడు. ఆ యొక్క సరస్సు దగ్గరికి తీసుకొని వచ్చి ఆ యొక్క సరస్సులో స్నానం చేయమని చెప్పి మళ్ళీ తిరిగి తన యొక్క నారదుడి యొక్క రూపాన్ని పొందడం జరుగుతుంది అన్నమాట. అక్కడ ఉన్నటువంటి 60 మంది గతించినటువంటి 60 మంది కుమారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క కుమారులే నారదుడి యొక్క కుమారులు. అంటే ఇక్కడ నారదుడు స్త్రీ రూపం ఎత్తి 60 మంది కుమారులను కనడం జరిగింది. నారదుడు బ్రహ్మ కుమారుడు ఆ జన్మ అంటే సనకాదులతో పాటు ఆ జన్మ బ్రహ్మచర్యం తీసుకున్నటువంటి యొక్క కుమారుడు అన్నమాట. అంటే ఇప్పుడు 60 మంది కుమారులు కూడా వచ్చేటప్పటికి మనకు బ్రహ్మ స్వరూపంగానే మనం చెప్పవచ్చు. స్వస్తి.